శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్పుకుంటున్నాం. 27 నక్షత్రాలలో ఒక్కొక్క నక్షత్రం గురించి చెప్పుకుంటూ ఉంటే 8వ నక్షత్రం అయినటువంటి పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం మనకి కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశిలో ఉంటుంది అంటే రాశ్యాధిపతి చంద్రుడు, మరి నక్షత్రాధిపతి శని, అధిదేవుడు ఎవరు అంటే బృహస్పతి. ఇది మనకు కనిపించేటువంటిది. సరే, దేవగణానికి చెందినటువంటిది మధ్యనాడి, మామూలుగా జంతువుకు వచ్చేసరికి మేక. అలాగే వృక్షం అయితే రావి వృక్షాన్ని మనం పూజించడం అది చేయాలి. ఇక ఇది కాకుండా నక్షత్రంలో ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయి అని కనుక చూసినట్టయితే ఇందులో రాష్ట్రాధిపతి యొక్క చంద్రుడి తత్వము, అలాగే శని యొక్క విధానం, అలాగే బృహస్పతి యొక్క పద్ధతి అన్నీ కలిపి ఉండడమే కర్కాటక రాశిలో ఉన్నటువంటి పుష్యమి నక్షత్ర లక్షణాలు. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు అంటే పరోపకారి అంటారు. పరులకు ఉపకారం చేయడానికి చాలా ఇష్టపడేటువంటి వాళ్ళు. ఎవరైనా సరే వీళ్ళు అభిమానించడంలో ఇంత కూడా లోటు ఉండదు. ముఖ్యంగా ప్రేమికులు అంటే రక్త సంబంధికులు, బంధువులు, వీళ్ళందరినీ అతిగా ప్రేమించడం, స్నేహితుల్ని. అయితే వీళ్ళు ఎవరిని అంటే వీళ్ళని ఎవరూ ప్రేమించకపోయినా కూడా బాధపడరు. కానీ ఎవరైనా వీళ్ళను చక్కగా అభిమానంతో చూస్తే వాళ్ళకి రెండింతల ప్రేమను పంచేటటువంటి శక్తి వీరికి ఉంటుంది. సహాయం, ఎవరికి సహాయం చేయాలన్న ముందుంటారు. వీరికి ఎవరూ సహాయం చేయనటువంటి పరిస్థితులే చాలా కనబడతాయి. అయినా బాధపడరు, ఎవరికి చెప్పరు. కొన్నిసార్లు అయితే వీరు చేసినటువంటి పనిని ఇతరులు వారి ఖాతాలో వేసుకున్నప్పటికీ కూడా ఇది నేను చేసింది అని చెప్పనటువంటి మొహమాటత్వం కూడా ఎక్కువగా ఉండేటువంటి రాశి నక్షత్రం వాళ్ళు ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు. అందరికీ సహాయం చేయాలని, అందరూ బంధువులని, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఇలాంటి ఆలోచనలతోనే ఉంటారు. ఇక ముఖ్యంగా గురువు అంటే బృహస్పతి అధిదేవత కాబట్టి ఎవరికైనా మార్గదర్శనం చేయడంలో కానీ, ఏదైనా వీరు చెప్పాలి అంటే స్పష్టంగా చెప్పడం కానీ, ఏదైనా ధర్మానికి సంబంధించింది ఒక దేశానికి అంటే ఒక మంచి మార్గదర్శనంలోకి తీసుకెళ్లడం కోసం చేయగలిగేటువంటి పనులే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్నిసార్లు వీళ్ళు చేయాలనుకున్న పనులు చాలా తప్పనిసరిగా ఇది చేసేయాలి అని చాలా ఇష్టపడి తొందరగా మొదలు పెడతారు. ఇంతవరకు బాగుంటుంది. కానీ ఇది చేయడం మొదలుపెట్టిన తర్వాత చంద్రుడు రాష్ట్రాధిపతి కదా, ఇక చంద్రతత్వంతో ఎలా ఉంటుంది అంటే మధ్యలోకి వచ్చిన తర్వాత ఇంకా బద్ధకం వస్తుంది, చేయాలనిపించదు. ఇలా ఏదో ఒకటి చేసి మొత్తానికి మాత్రం మధ్యలో ఆపేసేటువంటి పనులు కూడా చాలా ఉంటాయి. సరే, ఏది ఏమైనా శ్రమ, శని దేవుడు కాబట్టి, ఈ శని నక్షత్రం కాబట్టి పుష్యమి ఎలా ఉంటుంది అంటే బాగా శ్రమ పడాలి. చిన్నప్పటి నుండి వారు ఏదైనా శ్రమతోనే చేస్తారు, శ్రమ పడుతూనే ఉంటారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా శ్రమ పడతారు. దీనివల్ల ఎలాంటి ఆలోచన ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే ఎవరి కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అనే ఆలోచన ఉంటుంది. పెద్దలు ఏదో సంపాదించారు, వీళ్ళు సంపాదించి పెట్టాలి, వాళ్ళు సంపాదించాలి, ఇలాంటిది కాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే స్వయం ప్రతిపత్తితో నిలబడాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. అలాగే అద్భుతమైనటువంటి అంటే ఎవరికైనా ఏదన్నా కావలసినప్పుడు, అవసరమైనప్పుడు కొద్దిగా సహాయం చేయడంలో ముందుండేటువంటి వాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళ దగ్గర లేకున్నా సరే పక్క వారి దగ్గర తెచ్చి ఇవ్వగలిగినటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు పుష్యమి నక్షత్రం వాళ్ళు. అయితే ఈ రాశిలో ఎవరు అంటే నాకు జన్మకుండలు తెలియదు, మరి ఎవరు ఏంటి అంటే కనుక వీరికి మనం చెప్పొచ్చు ఏంటి అంటే హూ, హే, హో అనే నక్షత్రాలతో పేరున్న ధ అనే నక్షత్రాలతో కనుక పేరు ఉంటే వీరు నక్షత్ర నామం ప్రకారంగా ఇది వీళ్ళు పుష్యమి నక్షత్రం అని మనం చెప్పొచ్చు. అంటే ఎవరికైతే జన్మకుండలి రాయించుకోకుండా ఉండి కేవలం పేరు మాత్రం ఉన్న వాళ్ళకి అలా మనం చూసుకోవచ్చు. ఇక ఇందులో నక్షత్రానికి ఏదైనా దోషం ఉంది అంటే ఇది శాంతి నక్షత్రం కిందనే చెప్పాలి. అయితే మొదటి 4 పాదాల్లో కొంచెం సామాన్య శాంతి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక 2వ పాదంలో 3వ పాదంలో కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇందులో ఏంటి అంటే ఎవరైనా పగలు పుడితే కనుక తండ్రికి దోషం అని, రాత్రి పుడితే తల్లికి దోషం. కాబట్టి ఈ దోష నివారణ చేసుకోవడం అనేటువంటి తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఇక ఇందులో 4 పాదాల్లో కూడా కొంచెం వివిధ మనస్తత్వాలు అనేటివి కొంచెంగా వేరుగా ఉంటాయి.
ఆ కొంచెం వేరుతనం ఏంటంటే ఒక్కొక్కసారి ఏది ఆలోచించినా అతిగా ఆలోచించడం, అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కొంచెం ఎక్కువసేపు ఆలోచించి ఎక్కువసేపు నిర్ణయం తీసుకుంటారు. అలాగే కొన్నిసార్లు డబ్బులు ఖర్చు పెట్టాలన్నా, కొన్ని పనులు చేయాలన్నా ఈ ఎక్కువ అనేటువంటిది కొన్నిసార్లు ఎలా అవుతుంది అంటే మరీ ఇది అతి సర్వత్ర వర్జతే అంటారు, కానీ చాలా అతిగా చేయడం. అలాగే ఇందులో స్త్రీతత్వానికి కనుక వచ్చినట్టయితే స్త్రీలు సహజంగా అందంగా ఉంటారు, బకపల్చగా ఉంటారు. కొంత అంటే భర్త దగ్గరికి వచ్చేసరికి భర్త నేను చెప్పిన మాటే వినాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇక దాంపత్యంలో బాగానే ఉన్నప్పటికీ అంటే వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా అంత తన వాళ్ళు అనే భావన ఉంటుంది కాబట్టి నక్షత్రం వాళ్ళకి అంతగా విడిపోదాము అనేటువంటి భావన అయితే తొందరగా రాదు. ఉన్నంతవరకు కలిసిమెలిసే ఉంటారు, ఒకరికొకరు ఉంటారు. కాకపోతే స్త్రీలలో ప్రత్యేకించి కొంచెం అంటే డబ్బుల్ని తొందరగా ఖర్చు పెట్టడం అది కొద్దిగా ఇష్టంగా ఉండదు. ఎంతసేపు మరి ఎప్పుడు పెడతారు, ఎక్కడ పెడతారంటే తమ సౌందర్యం కోసం ఖర్చు పెట్టడం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బ్యూటీ పార్లర్ కానీ, చీరలు కొనుక్కోవడం కానీ, ఇంకేదైనా అలాంటి వాటి కోసం ఉంటారు. ముఖ్యంగా ఈ కొన్ని పాదాల్లో పుట్టినటువంటి వారైతే వయస్సు కంటే తక్కువగా కనిపించేటువంటి లక్షణం కూడా వీరిలో ఉంటుందన్నమాట. అంటే చాలా అందంగా కనపడడం, చిన్నగా కనపడడం, వయసు కంటే దానికి తోడు వీళ్ళు సౌందర్య సాధనాలకు కూడా ఎక్కువగా ఖర్చు పెడతారు కాబట్టి చాలా దీనిగా కనిపిస్తూ ఉంటారు. ఇక వీరు పలువరస చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడి యొక్క అవయవాల్లో నోరుకు సంబంధించినటువంటిది కాబట్టి చిన్ని నోరు, చక్కటి పలువరస ఉండడం అనేటువంటిది ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రం వాళ్ళకి కనిపిస్తుంది. ఏది ఏమైనా కర్కాటక రాశి యొక్క లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి కాస్త నెమ్మదిగా చేయడం, నెమ్మదిగా ఉండడం, ఏదైనా సరే నెమ్మదిగా చేద్దాంలే అనడం, ఇలాంటివన్నీ అయితే ఉంటాయి. దాని మీద శని ప్రభావం, చంద్రుడి ప్రభావం. చంద్రుడు అనగానే మనసో జాత చంద్రమా అంటాం. ఏంటంటే ఒకసారేమో చాలా తొందరగా అంటే షోడశ కళా విరాముడు కదా ఆయన. చంద్రుడు 16 కళలు ఉంటాయి కాబట్టి ఒకసారి ఏమో చాలా నిండుగా నవ్వుతూ ఎప్పుడు ఉండేలాగా ఉంటారు, ఒక్కొక్కసారి కాస్త విచారంగా ఉన్నట్టు ఉంటారు, కొంచెం తొందరగా దుఃఖితులైనట్టు ఉంటారు. అయితే ఏంటంటే ఈ జలరాశి కూడా కాబట్టి ఈ దుఃఖతత్వం అనేటువంటిది ఉంటుంది, కానీ తమలో తామకే ఉంటుంది. కాబట్టి వీరికి ఏదైనా అంటే ఇదంతా కూడా మనం చూసేటువంటి ఒక నక్షత్రం ద్వారా చూసేటువంటిదే. ఇది కాకుండా జన్మజాతకంలో మనం సరిగ్గా చూసుకోవాలంటే తప్పనిసరిగా జన్మకుండలు ఉంటాయి. ఏ రాసులు ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాయి, ఎక్కడెక్కడ యుతి ఉంది, ఎక్కడ దృష్టిలు ఉన్నాయి అన్న దాన్ని బట్టి మిగతా జాతకం అంతా ఉన్నప్పటికీ సహజంగా ఈ నక్షత్రం యొక్క లక్షణాలు అయితే అయినప్పటికీ ఏదైనా దోషం అలా ఉన్నప్పుడు సహజంగా మనం చేసుకోవాల్సింది గురుస్తుతి. దక్షిణామూర్తిది కానీ ఏదైనా గురుస్తుతి నిరంతరం జరిపించడం, నామస్మరణ చేసుకోవడం ఒకటి ముఖ్యమైనటువంటిది. గురు అనుగ్రహం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయడం. అలాగే రావి చెట్టుకు నీళ్లు పోయడం కానీ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ చేసినట్టయితే అశ్వత్థనారాయణుడు అంటారు కదా, ఆ రావి చెట్టుకు మనం అలా చేసినట్టయితే మనకు ఉన్నటువంటి కొన్ని దోషాలు తొలగడానికి అవకాశం ఉంటుంది. ఇదండి ఈ నక్షత్రపు లక్షణాలు. మీరు ఎవరైనా పుష్యమి నక్షత్రంలో పుట్టినటువంటి వారైతే నేను చెప్పినటువంటివి ఎంతవరకు ఈ పాయింట్స్ ఉన్నాయి, ఎంతవరకు కలవలేదు అనేటువంటిది మీ కామెంట్ రూపంలో తెలియజేయాలి. నమస్తే.